ప్రస్తుతం ఏపీ చూస్తున్నారు కదా, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన విధానంలో ఏదైనా మార్పు చెందిందా? చాలా మార్పు చెందిందమ్మా. పరిపాలన చాలా చక్కగా ఉంది. ఆ, చాలా బాగా చేస్తున్నారు పరిపాలన. ఓకే. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పథకాలు లేని ప్రభుత్వంలో ఎలా ఉంది? ఇది పథకాలు అన్ని మెల్లగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉమ్. చాలా బాగుంది గవర్నమెంట్. ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పెన్షన్లు కానీ ఏదైనా కానీ, రేషన్ కార్డులు కానీ ఏదైనా చేస్తున్నారు. చాలా బాగుంది గవర్నమెంట్. ఇప్పుడు జగన్ సంక్రాంతి తర్వాత జనాలకు వస్తాడు రాలేదు సార్. అది జగన్ గారికి తెలియాలి. ఇప్పుడైతే గవర్నమెంట్ చాలా బాగుంది. శాంతి భద్రత విషయంలో అన్ని విషయాల్లో చాలా బాగా చూస్తుంది. కానీ వాళ్ళ పార్టీ సభ్యులు మాత్రం జగన్ రానందుకు జనాలు బాధపడుతున్నారు, అది ఇది అని అదంతా తప్పు సార్. మళ్ళీ వాళ్ళకే తెలియాలి, పార్టీ సభ్యులకే వాళ్ళకే తెలియాలి. సార్ ఫ్యూచర్ ఏంటి? విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు, రాజకీయాలు దూరంగా ఉన్నారు. మరి వారి పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతున్నాయో మరి ప్రజలకు తెలియదు కదండి. అంటే ఇప్పుడు రఘురామరాజు గారు కూడా చెప్తున్నారు కదా, వచ్చే అవకాశం ఉంది, జగన్ వస్తే మార్పులు చెందుతాయి అని అంటున్నారు. మరి ఏ రఘురామరాజు గారు ఏదండి? కాదు సార్, ఇప్పుడు జనాలు వాళ్ళ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కొందరు ఉంటారు కదా, ప్లస్ వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు. జనాలకి జగన్ లేనందుకే బాధపడుతున్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత టార్చర్ చూపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. టార్చర్ అంటే ఏం లేదు సార్. అటువంటిది అంటే ఉత్తమ మాట్లాడి టార్చర్ ఇచ్చారంటే ఏం లేదు. గవర్నమెంట్ చాలా బాగుంది. ఇప్పుడు అగనిష్టంగా గవర్నమెంట్ ఎవరు మాట్లాడినా టార్చర్ పెడతారని వాళ్ళు అనుకోవడం తప్పదు. వాళ్ళు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కావాలని అగనెస్ట్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పటి రాంబాబు కానీ ఇలాగా. ఇంకా వాళ్ళు మామూలుగా వాళ్ళు ప్రభుత్వం లేరు కదండి. కామన్గా విమర్శిస్తుంటారు, అంతే కదా.